ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇదేంటి ఇదా? ఓయ్ అమ్మా, ఓ నాయన, ఏంది ఇది? ఇదేంది ఇదా? ఉందా లేక సృష్టించారా? అది ఇదేనా? మనం తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDU Expo 360. నేను మీ సందీప్ కొనిదెల. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, థ్యాంక్ యూ EDU Expo 360ని ఆదరిస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. మీరు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైతే అబ్రాడ్ MBBS గురించి, అలానే జరుగుతున్న స్కామ్స్ పట్ల అవగాహన పెంచుకుంటారు. మీరు ఇలా చేయటం వల్ల ఒక జీవితాన్ని మీరు నిలబెట్టిన వారు అవుతారు, అలానే మోసపోకుండా కాపాడిన వారు అవుతారు. మనం ఆలస్యం చేయకుండా ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏందో తెలుసుకుందాం. నిన్న నైట్ ఒక పేరెంట్ వేరే కంట్రీలో ఉంటారు. ఆయన కాల్ చేశారు. ఆయన కాల్ చేసి చాలా బాధపడ్డారు నాతోటి. సార్, మేము ఏ కంట్రీలో చదవాలో మాకు అర్థం కావట్లేదు. రష్యా అని చెప్పి ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యాము. ఆ కన్సల్టెంట్స్ కొన్ని డాక్యుమెంట్స్ పంపించారండి, ఏ పేర్లు చెప్పి. ఆయన ఒక డాక్యుమెంట్ అయితే ఇండియాకి సంబంధించింది, ఇంకో డాక్యుమెంట్ అయితే అక్కడెక్కడ కూడా మాకు ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదు, మాకైతే కనపడలేరు. మీరైతే క్లారిఫై చేస్తా అని చెప్పి మీకు కాల్ చేస్తున్నాను సార్ అని ఆయన ఫోన్ చేశారు. ఆయనకి మన వీడియోస్ ఏదో రెఫర్ చేశారంట, కాల్ చేశారు. దాదాపు నాతో గంటన్నర మాట్లాడారు. మొన్న నైట్ మండి, ఈరోజు నిన్న నైట్ కూడా మాట్లాడారు ఆయన. సో డాక్యుమెంట్స్ అన్ని ఎందుకు ఆయన చూస్తే ఒక డాక్యుమెంట్ పంపించి, ఈ డాక్యుమెంట్ ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఇది ప్రపంచంలో ఎవరి దగ్గర దొరకదు, కేవలం నా దగ్గర మాత్రమే దొరుకుతుంది, మిగతా వాళ్ళంతా కూడా ఫుల్స్, నేను ఒక్కరిని తెలియగలని సదరు కన్సల్టెంట్ చెప్పడం జరిగింది. సో ఇదేంటో ఇదేదో తేడాగుందే, సో ఇదేంటో అంత తెలియగలవాడా అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ తీసుకొని ఆ పేరెంట్ డాక్యుమెంట్ పంపించి, ఆ పేరెంట్ మనకు డాక్యుమెంట్ పంపించాడు. ఆ డాక్యుమెంట్ మన దగ్గర ఉన్న డాక్యుమెంటే. అంటే పోయిన సంవత్సరంలో మనం సేమ్ కాన్సెప్ట్ మీద వీడియో చేసాము. ఆ వీడియో డబుల్ వాయిస్ వచ్చేసింది. ఓకే, ఆ వీడియో చాలా మంది పేరెంట్స్ చూశారు, కొంతమందికి అవగాహన వచ్చింది. ఈ సంవత్సరం పిల్లలు చేరబోతున్న పిల్లల కోసం మళ్ళీ వీడియో చేయడం జరిగింది. ఇది కూడా ఒక పేరెంట్ ఒక విజ్ఞప్తి మేరకు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఆ డాక్యుమెంట్ ఏందో మేము పర్సూ చేస్తే మాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫ్యూజులు ఎలా కాదు, మామూలుగా కాదు, ఫ్యూజులు ఎగిరిపోయాయి అంతే. ఎగిరిపోయిన తర్వాత సరే మళ్ళీ ఒకసారి మనం బ్రష్ అప్ చేసుకుందాము మనకున్న స్కిల్స్ అని చెప్పి నాకున్న సర్కిల్లో నేను మిగతా కన్సల్టెంట్స్తో మాట్లాడాను, తర్వాత ఎంబసీ వాళ్ళతో మాట్లాడాను. దీని గురించి మనం ఒక 30 రోజుల క్రితం, 25 రోజుల క్రితం అనుకుంటాను ఆర్టీ అప్లై చేస్తున్నాము. మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నామంటే, వీడియో ముందు మనం కెమెరా ముందుకు వచ్చి ఒక వీడియో చేస్తున్నామంటే ఆ వీడియోకి ఒక అర్థం ఉండాలి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకండి, మాకు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేయచ్చు కదా అంటే, మీకు ఉపోద్ఘాతం చెప్పకపోతే అర్థం కావట్లేదు కదా. ఓకే, ఆ ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటో అనేది ఇప్పుడు నేను మీకు చదివి చూపిస్తాను. చదివి రికార్డ్ అవుతుంది, చూడండి. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు నాలాగానే. మీకు మన స్క్రీన్ రికార్డ్ అవుతుంది కదా, చదివిస్తుంది. ఎంబసీ ఆఫ్ ఇండియా, వర్నోసో పోలి, మాస్కో. ఇది మాస్కో నుంచి వచ్చిన మన లెటర్ అండి. ఇది కూడా 3వ తారీఖు 6/6/2022లో వచ్చింది. ఓకే, లెటర్ చదివి వినిపిస్తాను మీకు. మీకు చెప్పినట్లుగా ఇది ఒక JPG ఫైల్ అండి. ఇది లెటర్లో ఉన్నాయని నేను హైలైట్ చేయలేకపోతున్నాను. జస్ట్ మన కర్సర్ పెట్టి చదివేస్తాను, మీకు అర్థం అవుతుంది క్లియర్గా. డియర్ సార్, ప్లీజ్ రెఫర్ టు యువర్ RTI అప్లికేషన్ డేటెడ్ 02/06/2022. ది రిప్లై ఆఫ్ యువర్ క్వైరీ ఈజ్ అండర్. సార్, మీరు RTI అప్లై చేశారు, దీనికి అర్థం ఏందా అంటే, మీరు 2వ తారీఖు RTI అప్లై చేశారు, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నాను అర్థం అండి. వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారు ఇక్కడైతే లేవు, నేను చదివి వినిపించేస్తాను. మనం ఎందుకంటే ఇది ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంటో కాదు, దీంట్లో ఉంటేనే అది ఎన్ఎంసి వెరిఫికేషన్ డాక్యుమెంట్. దీంట్లో ఏమైనా ప్రస్తావించకపోతే ఇది RTI యాక్ట్ లెటర్. ఎవరు అడిగితే దానికి సమాధానం వచ్చింది. అలా ఎవరు అడిగారండి? శ్రీ వేద ప్రకాష్ సింగ్ అనే అతను అడిగారు, దానికి సంబంధించిన లెటర్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ది మెడికల్ డిగ్రీ అవార్డ్ ఇన్ రష్యా ఇస్ కాల్డ్ యాజ్ అ డిగ్రీ ఆఫ్ స్పెషలిస్ట్ ఆర్ MD, ఫిజిషియన్, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఆయన ఏమనుకుండొచ్చు అంటే, మనం ఊహిస్తున్నాం, MD ప్రోగ్రామ్ అంటారు అసలు, అంటే దాన్ని అంటే ఏంటి అనుకుండొచ్చు. వాట్ ఈస్ MD ప్రోగ్రామ్ ఇన్ రష్యా అనుకుండొచ్చు, దానికి ఇది ఆన్సర్ అయి ఉండొచ్చు. ఏమైంది, మీరు రష్యా దాన్ని MD అంటారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు, ఇది జనరల్ ఫిజిషియన్ లాంటిదండి అని చెప్పారు, అంటే MBBS. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి,
సెకండ్ పాయింట్ వాళ్ళు అడిగిన దానికి. ది డ్యూరేషన్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్ ఇస్ 6 years అండ్ ఇంక్లూడ్స్ క్లర్క్షిప్ ఆర్ క్లినికల్ రొటేషన్. వాళ్ళు ఏమనుకుండొచ్చు అంటే ఈ ఆన్సర్ క్వశ్చన్ అది కూడా ఊహాగానమే. రష్యాలో ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ ఉంటుంది, దాంట్లో ఇంటర్న్షిప్ ఉంటుందా, ఇంటర్న్షిప్ లేకుండా అడుగుంటారు. దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పారు, రష్యాలో ఎంబీబీఎస్ 6 సంవత్సరాలు, దాంట్లో క్లినిక్ అంటే ఇంటర్న్షిప్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. క్లర్క్షిప్ ఆర్ క్లినికల్ రొటేషన్స్ అంటారు, ఇంటర్న్షిప్ కూడా అదే అని ఇంటర్న్షిప్ అంటారు ఉందని చెప్పారు. చదువుతో పాటు 6 ఏళ్ళు టోటల్ 6 ఏళ్ళు ప్లస్ క్లినికల్ రొటేషన్స్ కూడా ఉంటాయని చెప్పారు, ఇంటర్న్షిప్ కూడా ఉంటాయని చెప్పారు. ఏం క్వశ్చన్ అడుగుండొచ్చు, థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుండొచ్చు అంటే ఇండియన్ స్టూడెంట్స్ మిగతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కలిపి చెప్తారు అనుకుంటారు. దానికి ఆన్సర్ ఏమొచ్చాయంటే ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ థాట్ లైక్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ లోకల్ స్టూడెంట్స్. అదే ఇండియన్ స్టూడెంట్స్ కూడా మిగతా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లాగానే, అంటే మనం ఒక్కనే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రష్యాకి వెళ్ళేది, వాళ్ళకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? ఈజిప్ట్ నుంచి వస్తారు, దుబాయ్ నుంచి వస్తారు, వాళ్ళకి జార్జియా నుంచి వస్తారు. చుట్టుపక్కల రష్యా చుట్టూ చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్ని నుంచి వచ్చే వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళకి మన ఇండియన్ స్టూడెంట్స్కి రష్యన్ స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తారో అలాగే చెప్తారు అని చెప్పింది. అంటే నో డౌట్ రష్యన్ మెడికల్ డిగ్రీ బాగుందని చెప్తున్నారు ఫైనల్గా. ఇది నేనేదో ఏంటది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చదివినట్లే ఇదేదో రష్యా ఎంబీబీఎస్ పనికి వస్తుందా పనికిరాదా చదివినట్టుంది. ఓకే, ఫోర్త్ మనం ఇప్పటి వరకు థర్డ్ పాయింట్ వరకు చదివి ఇక్కడ కూడా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని ప్రస్తావించలేదు. ఓకే, 4th and 5th పాయింట్కి ఒకటే ఆన్సర్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ రష్యన్ మెడికల్ యూనివర్సిటీస్ 5th and 4th పాయింట్ కలిగి చదివేస్తున్నాయండి. దానికి ఆన్సర్ ఇది 4th and 5th పాయింట్కి ఆన్సర్ ఇక్కడే ఇచ్చున్నారు. ఇది ఒకటే క్వశ్చన్, రెండు క్వశ్చన్ అయినా కానీ వాటికి టిపికల్ గా అడుగుండొచ్చు ఒకటే క్వశ్చన్ లాగా. సో వాళ్ళు 4-5 ఒకటే ఆన్సర్ ఇచ్చేశారు. ఏ నెంబర్ ఆఫ్ రష్యన్ మెడికల్ యూనివర్సిటీస్ ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇంగ్లీష్. However, an Indian student need to be proficient in Russian language, undergo practical training, including interaction with the local patients. రష్యాలో చాలా యూనివర్సిటీస్ కూడా దీనికి అర్థం ఏంటంటే రష్యాలో చాలా యూనివర్సిటీస్ కూడా ఇంగ్లీష్ చెప్తున్నాయి. అయినా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ రష్యన్ లాంగ్వేజ్లో ప్రొఫెషనల్ అంటే ఫ్లూయెంట్గా ఉండాలి. ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి క్లినికల్ ట్రైనింగ్ అప్పుడు, క్లినికల్ రొటేషన్స్ అప్పుడు, ఇంటర్న్షిప్ అప్పుడు లోకల్గా రష్యన్ పేషెంట్స్తో మాట్లాడాలంటే లాంగ్వేజ్లో మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మాట్లాడగలము. నేర్చుకోవడం మంచిదే అని చెప్తున్నారు వీళ్ళు కూడా. ఓకే, 6th పాయింట్కి వద్దాం. Initial successful completion of 6 years medicine program and Indian students need to clear accreditation examination in the final year of obtain certificate of license from the same university. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మీకు. ఏం చెప్తున్నారంటే మీరు స్క్రీన్ చూస్తున్నారు, మీకు రికార్డ్ అవుతుండొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు రష్యాలో కానీ ఎంబీబీఎస్ కానీ చదివితే వచ్చే ముందు లైసెన్స్ తీసుకురావాలి, 6 ఏళ్ళు ఒకటే యూనివర్సిటీ చదవాలి, దానికి ఒక సపరేట్ లైసెన్స్ కోసం సపరేట్ ఎగ్జామినేషన్ పెడతారు అని చెప్పున్నారు. బాగుంది. ఇక్కడ మీకు ఇంకో ఈ సందర్భమో కాదో కానీ నేను దాని గురించి కూడా చెప్తాను. లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఫరెన్స్ ఏంటి, లైసెన్స్కి ఏ ఎగ్జామ్ రాస్తాం, రిజిస్ట్రేషన్కి ఏ ఎగ్జామినేషన్ రాస్తాం అనేది. లైసెన్స్కి వచ్చేసి ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయమే, గాజ్ అనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అది స్టేట్ ఎగ్జామినేషన్. ఆ గాజ్ అనే ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకున్న స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే పనికి వస్తుంది. మీకు లైసెన్స్ కావాలంటే అక్రిడేషన్ ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది వచ్చేసి రష్యన్ ఫెడరల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఈ రష్యన్ ఫెడరల్ గవర్నమెంట్ ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తుంది. అక్రిడేషన్ గాజ్ అండ్ అక్రిడేషన్ ఎగ్జామినేషన్ గురించి మనం చాలా వీడియోస్ చేస్తున్నాం. తొందరలో దీని గురించి కూడా మళ్ళీ క్లుప్తంగా మీ అందరికి అర్థం మళ్ళీ కూడా కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కోసం చేస్తాను వీడియో. ఈ వీక్లోనే వస్తుంది దాని గురించి కూడా వీడియో. గాజ్ అండ్ అక్రిడేషన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఎలా ఉండబోతుంది. మీరు గాజ్ అండ్ ఎగ్జామినేషన్ మాత్రమే రాసి సరిపోదు, అక్రిడేషన్ ఎగ్జామినేషన్ కూడా రాసి లైసెన్స్ తెచ్చుకోవాలి. రిజిస్ట్రేషన్ మాత్రం సరిపోదు, లైసెన్స్ కూడా కావాలన్నా లైసెన్స్ తెచ్చుకోవాలి. మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఆర్టీఐ లెటర్ తప్పితే ఇది ఇంకేమీ లేదు. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద మాస్కో మన ఇండియన్ ఎంబసీ మాస్కో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కనబడుతుంది, బలాబలా ఎంత కనబడుతుంది మీకు చూస్తున్నారు కదా. మిమ్మల్ని మోసం చేయడం తప్పితే ఇంకేమన్నా ఉందా అండి? మిమ్మల్ని ఆ సదరు కన్సల్టెంట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మోసం చేయడం తప్పితే అక్కడ ఏమన్నా ఉందా? ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి ఉందండి. ఒక పేరెంట్ని కన్విన్స్ అయ్యి, వినకపోతే కన్ఫ్యూజ్ అయ్యి లేదా కొలాప్స్ అయ్యి అనేసి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీయే ఆ సదరు కన్సల్టెంట్ ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. మీరు చాలా మంది కన్సల్టెంట్స్ మీతో మాట్లాడుంటారు, మీకు ఒక అవగాహన ఉంటుంది. మీకు రకరకాల డాక్యుమెంట్స్ పంపించి ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ప్రపంచంలో ఎవరి దగ్గర దొరుకుతుంది, నా దగ్గర దొరుకుతుంది, నేను ఒక్కనే శుద్ధ పోసని మిగతా అందరూ దొంగలు
అనగా ఆయన చెప్తుంది పెద్ద దొంగ అతనే. యాక్చువల్లీ ఇంకో విషయం చెప్తే మర్చిపోయింది ఏంటంటే, లేని డాక్యుమెంట్ని ఉన్నట్టుగా సృష్టిస్తే, మా లీగల్ అడ్వైజర్తో మాట్లాడాను నేను, లేని డాక్యుమెంట్ని ఉన్నట్టుగా సృష్టిస్తే అందులో ఇంటర్నెట్లో చెప్తున్నారు కాబట్టి సైబర్ క్రైమ్ కింద పరిగణిస్తారు, 420 కేసు పెట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. ఇది మీకు హెచ్చరిక కాదు, మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. డియర్ సదరు కన్సల్టెంట్కి ఈ వీడియో ఖచ్చితంగా అతను చూస్తారు, ఎందుకంటే అతను ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ నుంచి దాదాపు 30-40 వీడియో చేస్తున్నారు. అవన్నీ కూడా దొంగ వీడియోలు. అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేదు కదా, ఓకే, నేను దొంగ అంతం కరెక్ట్ కాదేమో, ఓకే, అదంతా కూడా అబద్ధమైన మాటలు. మనం ఇంకా 10 రోజుల్లో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా ఇంకా చాలా క్లారిటీగా అథెంటిక్గా మీతో ఇప్పుడు అథెంటిక్గా మాట్లాడాను, అందరినీ కనుక్కొని మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడింది వచ్చేసి ఆ లెటర్ చూపించి ఆ సదరు కన్సల్టెంట్ చూపిస్తాను కాబట్టి ఇంకో లెటర్ కూడా ఆ పేరెంట్కి పంపించాడు. అది ఇండియాలో కొన్ని మెడికల్ కాలేజ్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ చేసింది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని ఉందా అంటే ఉంది, లేదని చెప్పట్లేదు. అది ఎవరికైనా అంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసిన నర్సుల కోసం అండి, మన మెడికల్ స్టూడెంట్స్ కోసం కాదు. దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ మనకు సంబంధించింది కాకపోయినా కానీ మీరు చూడండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని మీరు నెట్లో కొట్టి చూడండి, మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్కి మెడికల్ స్టూడెంట్స్కి సంబంధం లేదు. ఎన్ఎంసీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది, అది మాత్రమే మెడికల్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఆ ఎన్ఎంసీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే ఏందని నేను రాబోయే వీడియో చేస్తాను. ఇప్పటికే చాలా వీడియోలు ఎంత అయిపోయింది, ఇంత దూరం ఇంతసేపు నేను మాట్లాడిన యాక్చువల్లీ. ఎనీవే, మీరు అడ్మిషన్ తీసుకునే ముందు కరెక్ట్ కన్సల్టెంట్ని ఎంచుకోండి. మేము 15 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాము. మీరు మా ద్వారా తీసుకొని మేము చెప్పట్లేదు, నమ్మకం వాళ్ళ దగ్గర తీసుకోండి. సదరు కన్సల్టెంట్ మంచి కన్సల్టెంట్ అంటే ముందుకు పోండి, ఒకటే అవసరం వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ విషయంలోనే ఈ డాక్యుమెంట్ విషయంలో మీకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారంటే 6 years ఆయన మీతో ఉంటారు, మీరు ఎలా నమ్ముతున్నారండి? ఖచ్చితంగా ఆయన ఒక సబ్ కన్సల్టెంట్, ఆయన చేతిలో ఎటువంటి యూనివర్సిటీస్ కూడా లేవు. ఒక సబ్ కన్సల్టెన్సీ నీ మాటలు చెప్తున్నా అంటే నాకు నవ్వు వస్తుంది. ఎనీవే, డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, థ్యాంక్ యూ మన ఛానల్ ఆదరిస్తున్నందుకు. మనకు చాలా కాల్స్ వస్తున్నాయి మీ ద్వారా. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి స్కామ్స్ మేము బయటపెట్టడానికి రెగ్యులర్గా రెడీగా ఉన్నాము. దయచేసి అడ్మిషన్ తీసుకునే ముందు జాగ్రత్త వహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దిస్ ఈస్ యువర్ సందీప్ కోయిల్వా సైనింగ్ ఆఫ్.